జగిత్యాల జిల్లా ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం సార్ మేమందరం. కాకపోతే సార్ ఎప్పుడైనా కూడా జీతాలకనే మాకు ఇబ్బంది అవుతుంది. 5 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అట్లా పడడం జరుగుతుంది. అట్లనే పడుతుంది కదా అని మేము ఇదే విధంగా పని చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు 7 నెలలు అవుతుంది సార్. జీతాలు లేక బాగా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం చేసేదే జీతాల కోసం సార్. అట్లానే మీరు దయచేసి మీడియా మిత్రులు అందరు కలిసి మాకు జీతాలు వచ్చేటట్టు చేయాలంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు కానీ మీ ద్వారా కానీ ఎవరి ద్వారానే మాకు జీతాలన్నీ వచ్చేటట్టు చేయాలి సార్. అంతే. జీతం ఎంత వస్తుంది? 12,000 ఇస్తామేమో 9,500 వస్తుంది. 7 నెలలే సార్ మాకు జీతాలు వస్తలేవు. మేము ఎవరిని అడిగినా కూడా వస్తాయి అని అంటారు. లాస్ట్కి వస్తే సార్లను కూడా అడిగినాం సార్. సార్లు కూడా అన్నారు వస్తాయి అమ్మ వస్తాయి, 3 నెలల జీతం వస్తుంది అని అన్నారు. 3 నెలల జీతం కూడా రాలేదు సార్, మరిపోయినాయి అన్నారు. మరి ఎప్పుడు వస్తాయి సార్? మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అప్పులోళ్ళు బాగా మానం తీస్తారు. ఇంటికి వచ్చి మానం ఇజ్జత్ పోతుంది సార్. మేము తినేది సగం రొట్టె కానీ మాకు ఇంత ఇజ్జత్ పోతుంది. మాకు ముఖం పెట్టుకొని తిరుగుడు అవుతలేదు. మాకేమో పని చేయించుకుంటారు. నమస్కారం సార్. 7 నెలలు 8 నెలలు నడుస్తున్నాయి సార్. జీతం లేదు సార్. తిండికి కష్టమవుతుంది, అప్పులు కట్టుకోవడానికి కష్టమవుతుంది సార్. ఇది పండుగ సీజన్ సార్. మీరు పెద్దవాళ్ళు మా కోసం ఆలోచించి సార్. అందరికీ రాత్రి చుక్కలు కనబడితే సార్, మా వర్కర్లకు మా పనులకు మాత్రం పగటి చుక్కలు కనబడుతున్నాయి సార్. అప్పులు తీర్చుకోలేక సార్, కట్టలేక సార్. ఈ పండుగ పూట అప్పులు కూడా ఎవరు ఇయ్యరు సార్. నమస్కారం సార్, పెద్దలందరికీ నమస్కారం సార్. మా బాధ అర్థం చేసుకోండి, ఆలోచించండి సార్. కన్నీళ్ళు ఎప్పుడు గారిపోతున్నాయో తెలుస్తలేదు సార్. అన్నం తిని పండుకుంటే అప్పుల ఆలోచన నిద్ర పట్టట్లేదు సార్. తెల్లారులెత్త తెలియబట్టలేదు సార్. బాగా ఇబ్బంది, బాగా టార్చర్, నరకం అవుతుంది సార్. బాధ అర్థం చేసుకొని సార్ మాకు జీతాలు ఏసీలు చేయండి సార్. రావట్లేదు సార్. 7 నెలలు వేసి 8 నెలలు గడుస్తున్నాయి సార్. మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది సార్. పండుగ పూట కూడా అసలు ₹1 కూడా రావట్లేదు. ఎంతమందిని అడిగినా వస్తాయి, రేపు వస్తాయి, ఇవాళ వస్తాయి అంటున్నారు. ₹1 కూడా ఇవ్వట్లేదు. మా గురించే పట్టించుకోవట్లేదు. అప్పులు తెచ్చుకొని తింటున్నాం సార్. అప్పులో వచ్చి ఇంటి ముంగట కూర్చుంటాం సార్. జీతాలు నేను ఎట్లా కడుతున్నాం సార్. చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఇప్పటిదాకా మేము ఏం అడగలేదు. ఇక అత్తయ్య అంటే మేము సైలెంట్గానే ఉన్నాం. పండగ వచ్చింది సార్. పండగకు పిల్లలు ఏడుస్తున్నాం. మేము ఏ నుంచి తీసుకెళ్తాం సార్? ఉన్నప్పులే కడతలేము. తిండికి గోస అవుతుంది. కూరగాయలు కొనుక్కుందామన్నా, ఏం తెచ్చుకుందామన్నా ₹1 లేదు సార్. మా అందరి మీద దయచేసి మా జీతాలు పడేటట్టు చూడు సార్. పిల్లలు ఏడుతున్నారు. మేము ఏమి తీసుకుంటాం సార్. నాకు భర్త లేడు. నేను ఒకదాన్ని కష్టం చేసి ముగ్గురు పిల్లలు చదువుకోవాలి. నా పండగకు మా మన్మరాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు. వాళ్ళకి ఏమి పెట్టాలి సార్? నేను దయచేసి మా జీతాలు పడేటట్టు చూడు సార్. మీ అందరికీ దండం పెడుతున్నాం సార్. 7 నెలలు 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం ఇక్కడ. మాకు శాలరీస్ కరెక్ట్ వస్తలేవు. 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి ఇట్లా వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ మాకు రాక శాలరీ 7 మంత్ అవుతుంది. 7 నెలలు అవుతుంది శాలరీ లేక. మనకు సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి. వాటికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు జీతం చేస్తేనే కదా, శాలరీ వస్తేనే కదా మనం అక్కడ కట్టుకునేది. అట్లా ఇబ్బంది అవుతుంది. ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా సామాన్ కానీ దేనికైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. జీతం వస్తేనే మనం కరెక్ట్ ఉంటాం కదా. జీతాలు లేక ఇప్పటికీ 7 నెలలు అవుతుంది. జీతాలు ఏం లేవు. అడిగితే రేపు వస్తాయి అంటారు, మా వస్తాయి అంటారు. ఒకసారి వచ్చినాయి పేనే అంటారు. అది ఏందో అర్థమవుతలేదు. మరి ఇది మీరు గ్రహించి మాకు శాలరీ ఇప్పించాలని కోరుతున్నాం. ఇది మంత్రి గారి దృష్టికి ప్లస్ అందరి దృష్టికి వెళ్ళాలని కోరుతున్నాం.